I feel an urge to share this with you. Are you feeling restless? Heart is racing, thoughts are racing in your mind. ఆరాటం ఉందా? Trust me when I say this. It's actually a good thing. God is trying to get your attention. మీ దృష్టి ఆయన పైన నిలుపుతారని దేవుడే అనుమతిస్తున్నాడు. నా వరకు వచ్చేసరికి దినమంతా ఎన్నో పనులు ఉన్నప్పటికీ, ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, ఒకవేళ దేవుని పని చేసినప్పటికీ ఒకలాంటి కలవరం, రెస్ట్లెస్నెస్. ఇన్ ద బిగినింగ్ I didn't understand why. But I sensed something. దట్ ఏదో నన్ను ఆయన సన్నిధికి ఆకర్షిస్తున్నాడు. వెంటనే వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గర పడాలి, నాకు అవ్వట్లేదు. ఒక ఆరాటము, కలవరము, ఏంటిది? ఏదో బ్యాడ్ అయిందని కాదు, ఏదో తప్పు జరిగిందని, లేకపోతే ఏదో బాధ కలిగిందని కాదు. దట్స్ సంథింగ్. వీఆర్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్ అండ్ వీ కెనాట్ లివ్ వితౌట్ గాడ్స్ ప్రెజెన్స్. అండ్ దట్ ఈస్ వై సెయింట్ ఆగస్టిన్ అంటాడు, ఓ గాడ్, ఓ లార్డ్, our hearts are restless until we find rest in you, because we are made in His image and our spirit wants to spend time with His spirit, and that is why our hearts will keep racing and restless until we seek His face. మీకు కూడా కలవరం ఉందంటే అర్జెంటుగా దేవుని పాదాల దగ్గర పడండి. You don't have to talk much, you don't have to pray much, just ఆయన పాదాల దగ్గర మౌనంగా కనిపెట్టండి. అన్ని డిస్ట్రాక్షన్స్ కట్ చేసి, ఎవ్రీథింగ్ డిస్కనెక్టెడ్, just you and God. Just that worship music and you spending time in His presence, and you see racing thoughts, ఆ ఆరాటం, ఆ రెస్ట్లెస్నెస్ మటుమాయమైపోతుంది. పీస్ దట్ passes all understanding. నెమ్మది కాల, సమాధానం కాల, ఆయన పాదాల దగ్గర మౌనంగా కనిపెట్టండి. ప్రార్థించాలంటే ప్రార్థించండి, స్తుతించాలంటే స్తుతించండి. అది మళ్ళీ మిమ్మల్ని రీఛార్జ్ చేస్తుంది. ఏ రెస్ట్లెస్నెస్ అయితే మిమ్మల్ని బాధించిందో ఇంకా అది కనపడదు. ఆ ఆరాటానికి విరుగుడు ఒకటే, దేవుని సన్నిధి. So I urge you all, if you're feeling restless, spend time in His presence, because we are tuned with His Spirit and we cannot do without His presence. God bless you.